అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరిది మీది కూడా ప్రేమ కథే అని విన్నాము, అందరిది అని చెప్పారు. నేను అప్పటికే అడిగాను, కోన వెంకట గారిది కూడా లవ్ స్టోరీయే కదా అని. ఆయనదే బిగ్గెస్ట్ లవ్ స్టోరీ అని చెప్పారు నాకు. సో అంటే మీ అందరి జీవితాల్లో కూడా రాంబాయి ఉంది కాబట్టి మా మా రాజు రాంబాయిని డప్పు కొట్టి పాట పాడి ఇంప్రెస్ చేశాడు, పడేశాడు ప్రేమలో. మీ జీవితంలో ఉన్న రాంబాయిని మీరు ఎలా పడేశారు? ఒకసారి మళ్ళీ పడేద్దామంటే లైవ్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను మాత్రం కాలు అడ్డుపెట్టి పడేశా నడుస్తుంటే. నిజంగా నేను డిగ్రీలో నేను క్లాస్మేట్నే లవ్ చేశా, తన్నే పెళ్లి చేసుకున్నా. వావ్. సో అప్పుడు నాకు తను రాంబాయ్ కాదు కానీ మా లైఫ్లో దావుద్ భాయ్ వచ్చాడు. సో ఆ దావుద్ భాయే మా మామగారు. సో ఆయన లేకుండానే పెళ్లి చేసేసుకున్నాం గుడిలోకి వెళ్ళి. అంటే చేసింగ్లు అలాంటివి జరిగాయా సార్ మీ పెళ్ళప్పుడు నిజంగానే? జరిగాయి, చాలా జరిగాయి. అది కూడా ఇక్కడే జరిగాయి. కామారెడ్డి నుంచి తీసుకెళ్ళి లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నా. వామ్మో, మామూలు యాక్షన్ లవ్ స్టోరీ కాదు ఇదైతే, క్రేజీ అసలు. ఇప్పుడు మీ రాంబాయికి ఏదైనా చెప్పాలంటే, మీరు రైటర్ కాబట్టి మేము పాట అడగట్లేదు, చెప్తారా? అయితే స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత లాక్ చేసుకుంటున్నాం మేము. బివిఎస్ రవి గారు, ఇప్పుడు మీ టర్న్. చెప్పలే మీ రాంబాయి గురించి సేమ్ కాపీ పేస్ట్. మేము అసలు నరేష్ గారు ఉన్నారు, మేము ఎడిట్ చేసేస్తారని మేము ల్యాక్ కూడా చేయట్లేదు. కాదు, ప్రశ్న మీరు ఎలా పడేశారు మీ రాంబాయిని? అయ్యో ఇప్పుడే కూర్చొని ప్రశాంతంగా అడుగుదాం అనుకున్నాను. నేను రాంబాయిని పడేయలేదండి, నేను పడిపోయాను. మీరే పడిపోయారు? ఎప్పుడు? నేను ప్రేమించే అంత శక్తి ఉంది కానీ నన్ను ప్రేమించే అంత తెలివి గొప్పతనం నాలో లేదు. నేనే అమ్మాయిని ప్రేమించి పడిపోయి కాళ్ళ పడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నాకు మా ఆవిడకి నేను లవ్లో పడిపోయి బతిమాలి పెళ్లి చేసుకున్నాను. సో మీరే బతివిలాడి పెళ్లి, మీరు ప్రేమించారు, ఆవిడ ప్రేమించాల్సి వచ్చేలా చేశారు. అంతే అంతే అంతే, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం కొన్ని సంవత్సరాలుగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ప్రేమకి ఏంటంటే గొప్ప ఇది స్పెషాలిటీ. మా ఇంట్లో ఏ సమస్య వచ్చినా నా మీద నేను ప్రేమ చూపించే దాన్ని మాయ చేసి శక్తి. అదే ఇప్పుడు మీరు ప్రేమ అంటున్నారా, ప్రేమని మాయ అంటున్నారా? ప్రేమని మించిన మాయ ఏమన్నా ఉంటే ఒక్కసారి లేచి చెప్పండి, ఇక గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా, మీరు చెప్పండి పోనీ. ఓకే, సో ప్రేమే మాయ, మాయే ప్రేమ. అసలు ఆయన ఒక సైగ చేశారు, అది లైవ్లో క్యాప్చర్ అయిందా లేదా?